హే సౌమ్య, మాయా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ముందు కిందకి వెళ్దాం పద. లేదు మాయా, నేను తర్వాత వస్తా. వాట్ ఈస్ దిస్? ఏం లేదు మాయా, చూడండి. లేదు చదవద్దు మాయా. మాయా మాయా ప్లీజ్, మాయా మాయా ప్లీజ్. నా చావుకి నితినే కారణం. వాట్ ఈస్ దిస్? ఏంటి సౌమ్య ఇది? చెప్పు. కొద్ది రోజులుగా నువ్వు ఏదోలా ఉన్నావు. నోటీస్ బోర్డులో ఫీజు కట్టిన వాళ్ళ లిస్ట్లో నీ పేరుంది. వాట్స్ హ్యాపెనింగ్? టెల్ మీ సౌమ్య. నితిన్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. నితిన్, మీ డాడీ వస్తున్నారు. ఫారెన్ షూట్ ఫినిష్ చేసి వస్తున్నారు అనుకుంటా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నితిన్ ఉన్నాడా? లోపల ఉన్నారమ్మా. హలో అంకుల్. కొత్త ట్రైలరా? ఈ వీకే రిలీజ్. నైస్. ఏమైంది? వీడియో ఎప్పుడు తీసా? మనం క్లోజ్ గా ఉన్నప్పుడే. డిలీట్ చేయి. నితిన్ ఎప్పుడు డిలీట్ చేయలేదు. చూడలేదు. నితిన్ తెచ్చావా? అరే మర్యాదగా వీడియో డిలీట్ చేయి. చేస్తానులే పాపో. నువ్వు నాశనం అయిపోతావురా. సరే భయపడుకో. ఈ మాత్రం దానికి సూసైడా? కమ్. Both sides of the border before collecting them in leaves from the backwards in 1861 and 62. ఏమైంది? This poem is difficult to comprehend, so please concentrate. You cannot rob us of the rights we tell, nor turn our thoughts away from the fact picture of a women's mission or we'll continue this in the next class. బెల్లు కొట్టా కూడా ఇంకా ఏం రాస్తున్నావురా? చుచ్చుకెళ్ళి సమోసా తిందాం పదా. వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది, లేకపోతే అయిపోతారా. త్వరగా రా. రారా మావా. సౌమ్య, సౌమ్య, లిసన్. నితిన్ ఒక నిమిషం. ఏంటి చెప్పు? ఏంటి చెప్పు? రా మావా. సౌమ్య గురించి నీతో మాట్లాడాలి. తన గురించి నువ్వే మాట్లాడతావు? మాయా నితిన్తో ఏం మాట్లాడుతోంది? చూడు నితిన్, ఇకపై నువ్వు ఎప్పుడు పిలిచినా తను రాదు. లవర్స్ మధ్య ఎన్నో ఉంటాయి, నీకేంటి? ఛీ, పర్వర్టెడ్ రాస్కల్. అబద్ధాలు ఆడుకు. నువ్వు తను టార్చర్ చేస్తున్నావు. ఐ నో ఇట్. దీన్ని ఇంతటితో వదిలే. ఇప్పుడు నేను చూస్తుండగానే అన్ని డిలీట్ చేయ ముందు. హే నాగమణి. హాయ్. 10 నిమిషాలు ఉంది, క్యాంటీన్కి వెళ్దాం పదా. నువ్వు వెళ్ళరా. ఏంట్రా, ముట్లో ఏమైనా బాలేదా? లేదా చేతిలో డబ్బులు లేవా? క్లాస్ లో నితిన్ మాయ ఒంటరిగా ఉన్నారా? వాళ్ళని అక్కడ జాలీగా ఒంటరిగా ఉండేవరా. మనం క్యాంటీన్కి వెళ్దాం పదా. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదురా. ఆయన ఏముంటుంది మాట్లాడుకోవడానికి? ఫస్ట్ తనకి లవ్వే రాలేదట, అంతలో ఈయన గారికి డౌట్ వచ్చిందట. అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే వెళ్ళి చూస్తే పోలా? హే, డీసెంట్ గా ఉండదు మావా. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ డీసెంట్ ఫ్యామిలీ మావా. డిలీటా? చేసేద్దాం గారం. ఒకటి దాన్ని రమ్మను, లేదా నువ్వు రా, దాన్ని వదిలేస్తా. నితిన్, ఐఎమ్ వార్నింగ్ యూ. నా గురించి నీకు ఇంకా తెలీదు. భయపడిపోయే అమ్మాయిని కాను నేను. తన చావుకు నువ్వే కారణం అని లెటర్ రాసి ఉంచింది. అనవసరంగా తనకు కాల్ చేసి టార్చర్ పెట్టావు అనుకో, తను పైకి పోతుంది, నువ్వు జైలుకి పోతావు. డిసైడ్ చేసుకో. పొజిషన్ మారకుండా మాట్లాడుకుంటున్నారా? మావా ఏమైందిరా? అమ్మాయిలంటే చెవులు పొడిపించుకుంటారు మావా. తను కాంపస్ తో పొడుస్తోందిరా. ఏం మాట్లాడుతున్నారా? అర్థమయ్యేలా చెప్పు. నువ్వు ఫీల్ అయిపోయేలా వాళ్ళ మధ్య ఏమీ లేదు. ఇంత చిన్న కాంపసే ఉంది. ఇద్దరు గొడవ పడుతున్నారా? గొడవ పడుతున్నారా? దేనికి తెలీదు, దేనికో గొడవ పడుతున్నారు. అవునా? అయితే ఓకేరా. నేను ఇంకా ఏదో అనుకుని టెన్షన్ అయిపోయాను. హ్యాపీయా? ఇప్పుడైనా క్యాంటీన్కి వెళ్దామా? పద. మాయా, నాకు దొరక్కపోతావా? వదిలే బాసు, ఇది పెద్ద మ్యాటరా. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఇవాళ మన జైన్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. మీ డాడీ ఫామ్ హౌస్కి వెళ్తున్నాం, చిల్లుగా పార్టీ చేసుకుందాం. పార్టీ? అవును. ముందు తిన్న చాక్లెట్లకి గిఫ్ట్ ఇవ్వరా? గిఫ్టే కదా నాన్న, నా హగ్గే నీకు పెద్ద గిఫ్ట్. నొక్కి చంపేకిరా. నీ హగ్ ఒకటి కావాలరా? కలిసి హగ్ అయితే ఓకేనా? ఓకేరా. వారిని ఆ స్వీట్ బాక్స్ లేవు. ఎందుకురా? శామ్, ఇది పట్టుకో. ఏం ప్లాన్ బాసు? డోంట్ వరీరా, అదంతా నేను చూసుకుంటా బాసు.
హే బుజ్జిమా, కమ్ హియర్. టుడే ఇస్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. హే మాయా, ఒక్క నిమిషం. శామ్, హే శామ్, ఏంటి విషయం? ఈరోజు నా బర్త్డే. రియలీ? యా. హ్యాపీ బర్త్డే శామ్. థ్యాంక్ యూ. ఇంకోటి తీసుకో. నో, ఇట్స్ ఓకే. మరి నా గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టా? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ముందే తెలుసుంటే ఇచ్చేదాన్ని. ఇట్స్ ఓకే మాయా, నువ్వు నాకు హగ్గిస్తే అదే చాలా పెద్ద గిఫ్ట్. శివ, నీ ప్లాన్ ఏంటో తెలుసు. ఇడియట్, సెన్స్ లేదా నీకు? మాయా, ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నావు. కాదు మాయా, నేను చెప్పేది విను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు వాడిని హగ్ చేసుకున్నావు అంటే. చేసుకుంటే చెప్పు, హగ్ చేసుకుంటే ఏంటి తప్పు? తన బర్త్డేకి విష్ చేయడం తప్ప? నువ్వెందుకు ఇంత ఓవర్ గా రియాక్ట్ అయ్యి అందరి ముందు నా పరువు తీస్తున్నావు? ఇదేమమ్మాయిరా, మనం ఎస్కేప్. బర్త్డేకి విష్ చేయడం తప్పు కాదు, కానీ వాడి ఇంటెన్షన్ వేరు, నీకు తెలీదు. దీనంతటికి కారణం నితినే. రే శామ్, నితిన్ పేరు చెప్పి నువ్వు ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నావు, అంతే కదా? ఓ అదేం కాదు మాయా. నువ్వు చేసిన తప్పుకి వాడిని బ్లేమ్ చేయకు. యూర్ నాట్ మై ఫాదర్. మాయా, అర్థం చేసుకో ప్లీజ్. తనకి నేను అస్సలు నచ్చకపోయినా నాకు మాత్రం తనే నచ్చింది. Everybody move. Go to your classes. Go. Disperse here. ఏంటది? మన స్టూడెంట్స్ పందులతో ఆడుకుంటున్నారు సార్. మనం ఇంకా కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు కదా, ఆ గ్యాప్ నుంచి వచ్చేసి ఉంటుంది సార్. దాన్ని కట్టలేకపోతున్నాం కదా, ముందు వాటిని అర్జెంట్ గా తరమే. సార్ మరి అమ్మగారు ఇంటికి రమ్మన్నారు. అది ముఖ్యం కాదయ్యా, పందులే ముఖ్యం. స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యు గో టు ద క్లాస్. నందిని, నువ్వు కూల్గా ఉండు. వాడి సంగతి నాకు వదిలే. మాయా, ఏమైంది? అయ్యో భగవంతుడా, ఏంటి మిస్టర్ శ్రీధర్ ఇలా జరుగుతోంది? అందులోనూ ఈ సమయంలో. శివ కనుక లేకపోయి ఉంటే అక్కడ పెద్ద ఘోరం జరిగి ఉండేది సార్. సార్, అది తెలియకుండా జరిగిన యాక్సిడెంట్ సార్. తెలియకుండా జరిగితేనే సార్ యాక్సిడెంట్? ఫిక్స్ చేసి జరగడానికి ఇదేమైనా 2020 మ్యాచా? సార్, మాయా రాంగ్ కెమికల్ మిక్స్ చేయడం వల్ల ఇది జరిగింది. అది నితినే కావాలని మార్చి పెట్టాడు. అది మీకెలా తెలుసు? శివ చెప్పాడు సార్. ఏంటి సార్ ఇది? ఒక బాధ్యత గల టీచర్లా మాట్లాడుతున్నారా? వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఒక స్టూడెంట్ లాగా ఇంకోళ్ళ మీద దోషిస్తున్నారు. యాక్చువల్గా మీరు చాలా కేర్లెస్గా ఉన్నారు సార్, అదే నిజం. సార్, మీరు నితిన్ పిలిచి వార్నింగ్ ఇవ్వండి సార్. వాడు తప్పు మీద తప్పు చేస్తున్నాడు. ఏం సార్, నితిన్ మీద మీకు ఎందుకు సార్ అంత కోపం? స్కూల్లో ఉన్న ఇతర స్టూడెంట్స్ కన్నా అతను చాలా ముఖ్యం. అతను ఒక సూపర్ స్టార్ గారు అబ్బాయి, ఆ విషయం గుర్తుంచుకోండి. అలాంటి వాడు మన స్కూల్ కావాలి సార్. ఒక స్కూల్ రన్ చేయడం అంటే తేలికైన విషయం కాదు సార్. మీరు చాలా అజాగ్రత్తగా కెమికల్ కబోర్డ్ తెరిచి ఫోన్ మాట్లాడుంటారు, అందుకే ఆ కెమికల్ పేలింది. లేదు సార్. నో 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 నితిన్ నాకంతా చెప్పాడే సార్. కొంచెం నేను చెప్పేది వినండి సార్. తప్పంతా మీ మీదే సార్. వెళ్ళండి సార్, ఇకపై ఇలా జరగకుండా చూసుకోండి, వెళ్ళండి. భగవంతుడా.